వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే అన్నారు. శుక్రవారం చెల్పూర్లోని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కిరణ్ ఖరే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ కంటి శిబిరంలో 100 మంది డ్రైవర్లు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. రహదారి భద్రత కోసం అధికారులు కృషి చేయాలని, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ కిరణ్ ఖరే కోరారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల గల కారణాలలో దృష్టిలోపం కూడా ఒకటన్నారు. చాలా మంది డ్రైవర్లకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోరని, దాంతో దృష్టిలోపం ఉన్న విషయం వారికే తెలియదన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రోడ్డు రవాణా శాఖ అధికారులు, వైద్యారోగ్య శాఖ సహకారంతో హెవీ డ్రైవర్లకు, పాఠశాల, కళాశాల డ్రైవర్లకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సందాని మహమ్మద్, చిట్యాల సిఐ మల్లేష్, ఆర్టీఓ ఏఓ శ్రీనివాస్, ఆప్థమాలజిస్ట్ రవికుమార్, గణపురం ఎస్ఐ అశోక్, ఏఎంవీఐలు సుందర్లాల్, శ్రీనివాస్, ఆర్టీఓ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో ఆర్టీఓ ఆఫీస్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆల్ దీస్ హెవీ డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారో, లారీ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, తర్వాత స్పెసిఫిక్లీ స్కూల్ డ్రైవర్స్ అందరికీ పిలిచి ఐ టెస్టింగ్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, అది కూడా ప్రాపర్గా ఇది చెక్ చేస్తున్నాము. ఈసారి 2025లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది, రోడ్ సురక్ష అభియాన్ పర్వాహ. సో దాంట్లో ఇది భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో మేము ఖచ్చితంగా ఆల్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రోడ్ సేఫ్టీ చూసుకోవాలి, ఆ గురించి ఇది ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, మా భూపాలపల్లిలో చూస్తే చాలా లారీ డ్రైవర్స్ ఉన్నారు. పోల్ సందర్భంగా, తర్వాత శాండ్ సందర్భంగా కూడా ఇది ప్రాపర్గా మీ సేఫ్టీ ఇది ప్రాపర్గా ఉండాలి, అది కూడా మేము చూస్తున్నాము. మోస్ట్లీ అంటే మాకు సైడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చాలా కేసెస్ వస్తుంది. సో మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఇది ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తున్నాము.